హలో దోస్తులు, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? అంతా నిమ్మలమేనా? సో వీకెండ్ వచ్చింది. ఏం చేద్దాం? ఈ వారం వంట కాకుండా కొత్తగా మనం బయటికి పోయి చిల్ అవుదాం. సో మా దోస్తులు కూడా వేరే స్టేట్ నుంచి వస్తున్నారు. నలుగురం కలిసి వీకెండ్ చిన్న ట్రిప్ పోతున్నాం అనమాట. సో ఆడేమేమి ఉంటాయి, ఏంది ఆ ప్లేస్లు ఏంది, అవన్నీ చూపిస్తా. సో ఆ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు వివేక్ దునియా. Let's go to video. దోస్తులు దిగిన ఫ్లైట్ ల్యాండ్ అయినా. ఈ అమ్మాయి చిన్నగా ఉంటుంది అనుకున్నా ఫీనిక్స్ కన్నా ఎయిర్పోర్ట్, కానీ ఫీనిక్స్ కన్నా చాలా పెద్ద ఉంది. ఈ అమ్మాయి ఇదంతా నడవాలన్నమాట. మనం నడిచేది ఉండదు కానీ దీన్ని ఎక్కిపోవచ్చు. దీన్ని ఎక్కిపోదాం మనం. ఇంత దూరం నడుచుడు బోర్ కొడుతుంది అని చెప్పి ఇట్లాంటి బొమ్మలు పెడతారనమాట. బొమ్మలు వేస్తారు, పెయింటింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది అన్నమాట. సో కొత్త వేరే స్టేట్స్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి జర కొత్తగా కనిపిస్తుంది. 10 నిమిషాలకి వెళ్ళి నడుస్తూనే ఉన్నా. ఎయిర్పోర్ట్ మాత్రం చిన్న లేదు, ఫస్ట్ పెద్ద పాడే. బ్యాగేజ్ క్లైమేట్ దోస్తులు చూసుకోవచ్చు. ఫైనల్గా నిన్న నుంచి వస్తా అని చెప్పిన కదా, ఇంకో ఇదే ఫైనల్ డెస్టినేషన్ మనది. ప్రస్తుతానికి మళ్ళీ వేరే ప్లేస్ పోయినప్పుడు వేరే ప్లేస్ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి స్పైరల్ జెట్టి అనమాట. సో పైన స్కై వ్యూ నుంచి చూస్తే ఇట్లా రింగుల్ ఇట్లా రూట్ లాగా ఉండి ఇట్లా రింగుల్ తిరిగేసి ఉంటుంది. జూమ్ చేస్తున్నాను చూడండి. సో మరి ఇది న్యాచురల్గా ఫామ్ అయిందా, మనుషులు కట్టిరా అనేది మనకు తెలియదు. సో అటు సైడ్ వెళ్తే మేము ఇప్పుడు వచ్చింది పింక్ లేక్ అనమాట. ఇప్పుడు మొత్తం ఇదంతా సాల్ట్ ఇదంతా మినరల్ సాల్ట్, అంటే తినేది కాదు, నార్మల్ సాల్ట్ లేక్ అనమాట. సో అటు సైడ్ మొత్తం లేక్ మొత్తం పింక్ కలర్లో ఉంటుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే అట్లా ముందుకెళ్ళి క్లోజ్గా పోయి మీకు చూపిస్తా. ఓకే, come on friends, let's go nearby and watch. చూడండి, చూసుకోవచ్చు. ఇక మా వాళ్ళు పోతురు చూడండి, నడుచుకుంటా పోతురు. ఆగరారా, ఇల్లే రామసేతు కట్టినట్టు కట్టిరేమో అని నేను అనుకుంటున్నా. సో మీకు ఏమన్నా తెలిస్తే దీని గురించి కింద కమెంట్లలో పెట్టండి. ఓకే, అంతా ఇసుక లెక్కనే ఉంది, కానీ ఆడాడ తెల్లగా ఉంటుంది కదా, అది సాల్ట్ ఏమో నాకు తెలిసి. ఇంకో ఇదే స్పైరల్ జెట్టి, మొత్తం స్పైరల్స్ ఉంటుంది అనమాట. ఇల్లే కట్టి అన్ని అడమైన అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో బేసిక్గా ఇది నీళ్ళు లేవు కాబట్టి మనకు దిగబడతలేదు, అంత సాల్ట్ కాబట్టి మొత్తం ఎండిపోయి గట్టిగా అయిపోయింది, లేకపోతే మస్తు దిగబడుతుండే. సో ఇక ఆడ సాయిగాడు వస్తుండు, ఇక ఆడు ధర్మేష్ ఆడు అనుపం మంచిగున్నారు. ఇది నేనే చూసుకోవచ్చు. మొత్తం ఇక ఉప్పు సముద్రం, ఉప్పు నది, అరే ఉప్పు సముద్రం చూసుకోవచ్చు. అక్కడ మొత్తం నీళ్ళు ఉంటాయి, ఇక్కడ మొత్తం ఎండిపీకింది. కానీ ఇగో ఉప్పుగడ్డ
ఇప్పుడున్న ప్లేస్ అంతరిక్షం లెక్కనే ఉంది, చూసుకోవచ్చు మీరు. మార్స్ ఎర్రగా ఉంటది, భూమి మీద ఉన్నది తెల్లగా ఉన్నది. ఇది ఇట్లాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు చూసుకొని నడవాలి దోస్తులు. ఏమంటున్నా, దిగబడ్డది అనుకో కథం, తెచ్చుకున్న బూట్లు గిట్లన్నీ ఖరాబ్ అవుతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసిరా జర ఎర్ర ఎర్రగా కనబడుతుంది వాటర్. ఇగో ఇక్కడ అయింది చూడు, పింక్ పింక్ ఉంది, నువ్వు అడిగిన పింక్ కలర్. సో బేసిక్గా ఇది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక సైడ్ పింక్, ఒక సైడ్ వైట్, అటు సైడ్ వెళ్తే బ్లూ కలర్ వాటర్ ఉంటాయంట. సో అనుపమ్ సాల్ చూపి. గోఫు చేపల కంపు వచ్చినట్టు వస్తుంది. ఈడ మొత్తం ఇగో ఈడంతా ఉప్పు, ఆడంతా వాటరు, అటు సైడ్ పోతే బ్లూ కలర్ ఉంటుంది అనమాట. సో వాటర్ ఫ్లోటింగ్ కూడా మీకు ఉప్పు కవర్ అవడం వల్ల ఫ్లోట్ కూడా ఎక్కువ అవ్వట్లేదు, స్లో అయిపోయింది. సో గాలి కూడా ఏం రావట్లేదు. ఫోటోలు మాత్రం కిరాక్ వస్తాయి. ఇక్కడ సన్లైట్ ఉంది, వైట్ రిఫ్లెక్షన్ మంచిగా వస్తుంది. సో ఇట్లా మొత్తం తెల్లగా ఉంటాయి, మొత్తం నేచురల్ వాటర్ నుంచి నేచురల్గా ఉప్పు ఫామ్ అయిందన్నమాట ఇది. సో తినే ఉప్పు కాదు, సో ఆ భూమిలో ఉన్న మినరల్స్ వల్ల ఫామ్ అయిందన్నమాట. సో మనకి ఇట్లాంటి రాజస్థాన్లో, మన ఇండియాలో అయితే కనిపిస్తాయి అన్నమాట. సో మీరు కూడా ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మంచి ఫోటోలు తీయడానికి మంచి ప్లేస్ అన్నమాట. మధ్యాహ్నం పూట వస్తే ఫోటోలు మంచిగా వస్తాయి. సో చాలామంది ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళకి వీడియోలు, ప్రోమో వీడియోలు అట్లాంటివి కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువసేపు ఉండొద్దు, ట్యాన్ అయిపోతారు, ఎందుకంటే సాల్ట్ వాటర్ కదా. సో ట్యాన్ అయిపోతాం కాబట్టి సో కొద్దిసేపే ఉండి వెళ్ళిపోవాలన్నమాట. సో మేము కూడా కొద్దిసేపు ఉన్నాము, చిల్ అయినాము, ఫోటోలు దిగినాం, పోతున్నాం. ఉప్పు 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 కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ చుచ్చుల జాడవేరా. ఇట్లాంటి జాగాలకు వచ్చినప్పుడు నిమ్మలంగా ఉండకపోతే మన జాగా దొరకదయ్యా. సో అదన్నమాట సంగతి. అభిరామ వినురవేమ అప్పుడే ఎత్తిరు కదా పెద్దోళ్ళు. సో ఇట్లాంటి పద్యాలు గుర్తు చేసుకుంటే నాస్టాల్జీ ఉంటుందన్నమాట. చిన్న ఫీలింగ్ ఇంటి దూరంగానే గుర్తొచ్చింది, అందుకని చిన్న ఇట్లా వదిలినా. సో మీకు కూడా ఏమన్నా ఇట్లాంటి ఫీలింగ్ ఇస్తే ప్లేస్ పోయినప్పుడు కింద కమెంట్లలో రాయండి. ఓకే, మర్చిపోద్దు. అండ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. బేసిక్గా స్పైరల్ ఎంటర్ అయ్యే ముందు విజిటర్ సెంటర్ మూవీ కూడా ప్లే చేస్తారు, ట్రైన్ రైడ్ కూడా ఉండేది, కానీ ఆపేసారంట. ఎందుకు ఆపేసారు ధర్మేష్? సో యాక్చువల్లీ ఇది ఈ ఏరియా అంతా రిజర్వేషన్ కిందకి వస్తుంది, లైక్ నేటివ్ అమెరికన్స్ ల్యాండ్ ఇది. సో ఈ ట్రాక్ అనేది 1800s లైక్ వెస్ట్ నుంచి ఈస్ట్కి కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి వాళ్ళు ట్రాక్ బిల్డ్ చేసినారనమాట. చైనీస్ వర్కర్స్ని పిలిపించి, ఫారిన్ వర్కర్స్ని ట్రాక్ బిల్డ్ చేసినారనమాట. సో ట్రాక్ బిల్డ్ చేస్తున్న సమయంలో ఏమైందంటే ఇక్కడున్న లైక్ నేటివ్ పీపుల్ వచ్చేసి అపోజ్ చేసినారు. బికాస్ వాళ్ళ ల్యాండ్స్లోకి వెళ్ళి ఈ ట్రాక్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఆ ల్యాండ్స్ అన్ని వాళ్ళ ఏన్షియంట్ పీపుల్ వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి సో వాళ్ళ ల్యాండ్స్ అన్ని లూజ్ అవుతున్నారు, వాళ్ళ క్రాప్ ఫెర్టిలిటీ అన్నీ లైక్ డిక్రీజ్ అవుతున్నాయి. సో దట్ వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళ కల్టివేషన్ అవన్నీ మిస్లీడ్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు వద్దని చెప్పేసి ఆపేసినారు.
మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు అన్నమాట. హాయ్. సో ఇక ట్రైన్ ట్రాక్ చూసారు కదా ఇక్కడ. సో ఇది కూడా కొంచెం దూరం వరకే ఉంటుంది. తర్వాత ఫైట్ చేసి ఆపేసిరంట. సోవెనియర్స్, బుక్స్, కప్స్ ఉంటాయి. ఆ టైంలో ఎట్లా వర్క్ చేసారు, అప్పుడు వాడిన ఐటమ్స్ ఏంటి, ఇది పైన క్లాస్ ట్రైన్ ట్రాక్ సెట్ చేయడానికి స్ట్రైట్ లైన్ ఉందా లేదా అని చూసుకోవడానికి వాడతారు కదా, సర్వేయింగ్ లెన్సెస్ అన్నమాట. ఇప్పుడు వాడిన పనిముట్లు, పంపం, ఇంకా ఇసుక మట్టి ఎత్తుకపోయేది, అప్పుడు వాడిన చెక్కలు, అప్పుడు ఎట్లా బిల్డ్ చేసిర్రు అని చెప్పి మొత్తం హిస్టరీ అంతా. అప్పుడు వాచ్ ఇట్లుండేది, వాచ్ హిస్టరీ చూసిరా. మన గాలి తాత జేబులో ఉండేది కదా, అటువంటి వాచ్ వీళ్ళు కూడా వాడుతుండే. దోస్తులు పెద్ద అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే సాల్ట్ లేక్ సిటీలో ఒక ప్లేస్ చూసుకొని చూసుకోవడానికి 2.5 గంటల డ్రైవ్లో పోతున్నాం అన్నమాట. పోతుంటే ఇగో ఈ దరిద్రమైన కారు ఆగిపోయింది. ఎందుకు ఆగిందో రీజన్ తెలుస్తలేదు. రెంటల్ వెహికల్స్ చూసుకొని తీసుకోవాలా, ఇంజన్ ఆయిల్ అయిపోయింది. మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఒక 5 నిమిషాల దూరంలో ఆగిపోయింది అనమాట బండి. అమానుషమైన రోడ్ల ఇటు ఫ్లాట్ బెడ్స్ మధ్యలో మేము రెంటల్ కార్ ఇన్సూరెన్స్ వానికి ఫోన్ చేసినాము. వాళ్ళు ఏం చెప్తాడో తెలియదు. నెక్స్ట్ స్టెప్స్ ఏందో మీకు అప్డేట్ ఇస్తా ఉంటా. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. వరకు వెయిట్ చేస్తూ ఉండండి. నవ్వు కూడా తెరిచి ఏమవుతుందో తెలుస్తుంది. కార్ రెంటల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. కార్ రిటర్న్ ఇచ్చేసినాము. కార్ రిటర్న్ ఇచ్చేసి ఇంకో కార్ తీసుకోవాలన్నమాట. చెక్ ఇంజిన్ లైట్ వస్తుంది, కార్ పని చేయదని చెప్పి ఇంకో వెహికల్ తీసుకుంటే అదే ప్రైస్కి ఇస్తాడో తెలీదు. అంటే ఇది రిటర్న్ ఇస్తే ఇంకోటి ఇస్తారనమాట. సో ఎప్పుడు మాత్రం ఇగో ఇంట్లో మాత్రం బుక్ చేసుకోకూరి. కారు దరిద్రమైన సర్వీస్ ఉంది. సో బీ కేర్ఫుల్ గైస్. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. రేపు మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ వెయిట్ అండ్ వాచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.